మనం పర్ఫెక్ట్గా వచ్చే ఎగ్ పఫ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్రిస్పీగా వస్తాయి. ఒక కప్ మైదాలో కొంచెం సాల్ట్, కొంచెం చక్కెర, కొద్దిగా నీళ్లు పోసి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా చాలాసేపు ఇది మిక్స్ చేసుకోవాలి. సో దట్ లేయరింగ్లో బాగా వస్తుంది. ఇది కొంచెంసేపు నానబెట్టుకుందాం. ఇంతలో స్టఫింగ్ తయారు చేసుకుందాం. స్టఫింగ్ కోసం కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొడి పిండి కొంచెం చల్లుకొని చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న దాని మీద మొత్తం బటర్ అప్లై చేయాలి. ఈ బటర్ అప్లై చేయటం వల్ల లేయర్స్గా ఫామ్ అయ్యి క్రిస్పీనెస్ వస్తుంది. మొత్తం బటర్ అప్లై చేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత దీన్ని మళ్ళీ చపాతీలా ఒత్తుకోవాలి. మందంగానే ఒత్తుకోవాలి. మళ్ళీ బటర్ రాయాలి. ఈ బటర్స్ రాయటం వల్లే లేయర్స్గా వచ్చి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. దీన్ని మళ్ళీ బటర్ రాసి మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. చపాతీలాగా మీడియం సైజులోనే కొంచెం మందంగానే ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ మీద ఉల్లిపాయ స్టఫ్ అండ్ ఎగ్ పెట్టుకోవాలి. ఉడకబెట్టిన ఎగ్ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి దీని మీద కొంచెం ఎగ్ యోక్ రాస్తే కలర్ మారి చూడటానికి చాలా బాగుంటుంది అండ్ క్రిస్పీనెస్ కూడా వస్తుంది ఎగ్ యోక్ రాయటం వల్ల. ఇప్పుడు దీన్ని 180 degrees దగ్గర ఓవెన్లో హీట్ చేయాలి ఫర్ 20 minutes. అప్పుడు ఈ విధంగా ఎంతో క్రిస్పీ అయిన టేస్టీ ఎగ్ పఫ్స్ రెడీ.